న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారి ఆలయ సర్వదర్శనానికి నిర్వహించిన సంప్రోక్షక కార్యక్రమంలో కుటుంబ సమేతంగా పాల్గొన్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారి ఆలయ సర్వదర్శనానికి నిర్వహించిన సంప్రోక్షక కార్యక్రమంలో కుటుంబ సమేతంగా పాల్గొన్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కేంద్ర పురావస్తు శాఖ ఆలయంలో మరమ్మత్తు పనుల నిమిత్తం సుమారు 4 నెలల పాటు దర్శనాలను నిలిపివేశారు. అయితే మరమ్మత్తు పనులు పూర్తి కావడంతో ఈ రోజు ఆలయంలో గణపతి పూజ, పుణ్యహవచనం పూజలు, హృద్వేగ పారాయణ, గర్భాలయ పూజలు, శాంతి హోమం, పూర్ణాహుతి వంటి కార్యక్రమాలు నిర్వహించి సర్వదర్శనాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఆలయ ఈవో తారకేశ్వరరావు, సిబ్బంది, ఆలయ అర్చకులు, భక్తులు వారు శివలింగం పాడైన సందర్భంగా సంప్రోక్షణ చేయడానికి ఏప్రిల్ 24వ తారీఖున మూసేశారు. మళ్ళీ ఈ రోజున అంటే సుమారు 3 నెలల 7 రోజుల తర్వాత ఈరోజు గుడి ఓపెన్ చేయడం జరిగింది. మరి సంతోషం. వాళ్ళు ఇచ్చిన లెటర్ ప్రకారం ఓన్లీ నీళ్లతో మాత్రమే స్వామివారిని అభిషేకించడం చేయమని చెప్పి వాళ్ళు లెటర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మాణిక్యాంబ గారి పూజలు యథావిధిగా జరుగుతాయి. ఏదైతే పైనుంచి వచ్చిందో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నుంచి అదే లెటర్ రూపేణా మాకు పంపడం జరిగింది. ఇక నుంచి మార్నింగ్ దేవస్థానం తరపున జరిగే అభిషేకం జరిగిన తర్వాత జిల్లా తాళరేవు మండలం కోరంగి గ్రామంలో పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ 155వ జయంతి వేడుకలు అగ్నికుల క్షత్రియ ఐక్య మహాసంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా తాళరేవు మండలం కోరంగి గ్రామంలో పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ 155వ జయంతి వేడుకలు అగ్నికుల క్షత్రియ ఐక్య మహాసంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా పుదుచ్చేరి ప్రభుత్వం ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు, ముమ్మిడివరం నియోజకవర్గం శాసనసభ్యులు దాట్ల బుచ్చిబాబు పాల్గొన్నారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ చేసిన సేవలు వివరించారు. రాబోయే లక్ష్మణస్వామి వర్మ జయంతికి కోరంగి గ్రామంలో పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ మరియు మల్లాడి సత్యలింగం నాయగర్ కాంస్య విగ్రహాలను ఏర్పాటు చేయుటకు తమ వంతు సహాయంగా ఇరువురు ముఖ్య అతిథులు 10 లక్షల రూపాయలను అగ్నికుల క్షత్రియ ఐక్య మహాసంఘం ప్రతినిధులకు అందించనున్నట్లు తెలుపుతూ రాబోయే తరాలకు ఈ మహనీయులు జీవిత చరిత్ర ఆదర్శంగా తీసుకొని మెలగాలని కోరారు. అనంతరం సంఘం సభ్యులు ప్రముఖులను సత్కరించి మెమోంటోలు బహుకరించారు. చాలా లేట్ చేస్తాం. ఈ కమ్యూనిటీలో తీసుకోవడమే తప్ప ఇవ్వడం తెలియదని అనుకుంటారు. కానీ కాదు, చరిత్ర అది కాదు. ఇప్పటికే ఎంతో మంది వీరు కానీ, సత్యలింగ నాయకర్ గారు కానీ, అలాగే కృష్ణప్ప గారు కానీ, ఇలాగ ఎంతో మంది ఉన్నదంతా కూడా దానం చేసి గుళ్ళు కట్టించిన దాంట్లో కానీ, పిల్లల చదువుల కోసం చేసిన దాంట్లో ఇతర కమ్యూనిటీస్ కంటే కూడా ముందుండేది అగ్నికుల క్షత్రియులు, అలాగే ఈ సంబంధించిన వాళ్ళు అన్నది చరిత్ర చెప్తుంది. చరిత్రను మనం చెప్పుకోక మర్చిపోతూ ఉన్నాం. మన చరిత్ర మనం సరిగా చెప్పుకోలేకపోవడం వల్ల మనం ఇతరుల దగ్గర కొంత తక్కువగా చూడబడుతున్నాం. అందుకని మన చరిత్రని ఉన్నంత వరకు దాన్ని ముందుకు ఎలా తీసుకెళ్దాం. మీరు చెప్పారు, ఇప్పుడు కూడా ఎమ్మెల్యే కూడా మన కమ్యూనిటీకి సంబంధం కాకపోయినా కానీ ఒక ప్రజాప్రతినిధిగా వీరందరూ కూడా సంఘంలో ఒక మంచి వ్యక్తికి ఒక దాత విగ్రహాన్ని పెట్టేటప్పుడు నా సహాయం కూడా ఉండాలి అనుకునే ఉద్దేశంతో నాతోటి మాట్లాడతానని చెప్పారు. ఇప్పుడు మీరు దగ్గరగా ఒక 10 నుంచి 15 లక్షల వరకు మీకు షార్టేజ్ ఉన్నది. దాన్ని ఇంకా మీరు ఇంకొక 5 లక్షల రూపాయలు మీరు చేసినట్టయితే నేను సుబ్రాజ్ గారు దీన్ని ఆలోచన చేసి ఒక 10 లక్షల రూపాయలు మేమిద్దరూ కలిపి చేసి ఈ విగ్రహాన్ని వచ్చే మీరు అనుకునే బర్త్డే నాటికి తప్పనిసరిగా ఆ విగ్రహాలు కూడా మీరు సైజులన్నీ ఇస్తే నాకు విగ్రహం చేయించడంలో మీకంటే కూడా నేను ఎక్కువ యానంలో మీరు చూసుంటారు. అంబేద్కర్ విగ్రహాలు కానీ అందరికీ కూడా 48 విగ్రహాలని నేను అక్కడ బ్రాంచ్ స్టాచ్యూలు పెట్టించాను. మీరు ఆ ఫోటో అన్ని ఇస్తే నేను చేయించే వాళ్ళ దగ్గర మాట్లాడి దాంట్లో ఏ విధంగా ఏ క్వాలిటీ ఉండాలి, ఏ హైట్ ఉండాలి, ఏ విధంగా ఉన్నదో చూసి మీరు త్వరలోనే నా దగ్గరికి రండి. నేను ఒక వారం 10 రోజుల్లో మిమ్మల్ని పిలుస్తాను. మా ఇద్దరు కూడా మేము దీన్ని చేసుకుని ఒక 2 నెలలు 3 నెలలు మాకు టైం ఇచ్చినట్టయితే నేను ఇచ్చిన అగ్నికుల క్షత్రియుల బిల్డింగ్ కూడా మాటని దాన్ని పూర్తి చేసుకుని మీకు నవంబర్ డిసెంబర్ కల్లా
ఏర్పాటు చేసుకుని మీ డబ్బు ముందు అడ్వాన్స్ ఇచ్చి మేము ఇవ్వాల్సిన బ్యాలెన్స్ డబ్బుతో ఇచ్చి ఆ విగ్రహాలు తెచ్చి మీకు రాబోయే ఇదే రోజుకి మీరు విగ్రహాలు పెట్టుకునే ఏర్పాటు చేద్దామని చెప్పేసి కూడా మీ అందరికి కూడా కోరుతూ ఉన్నాను. పొనమండ లక్ష్మణ స్వామి వారి గారి 155వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులందరికీ మరి పెద్దలు మల్లాడి కృష్ణారావు గారికి, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరు నమస్కారం. వేదిక ముందున్న సోదరులు సోదరిమణులందరికీ కూడా పాత్రికేయులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ మరి ఈరోజు పొనమండ లక్ష్మణ స్వామి వారి గారు మరి ఎన్నో అగ్నికుల క్షత్రియుల గురించి ఎన్నో త్యాగాలు చేశారని చెప్పి నాకు పెద్దలందరూ కూడా చెప్పారు. మరి ప్రభుత్వ గెజిట్లో కూడా ఆయన ఎన్నో ప్రతిపాదనలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఈ కమ్యూనిటీని ఆదుకోవాలని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేశారు. అదే కాకుండా మరి విదేశాలకు కూడా ఎన్నో మెడిసిన్స్ కూడా పంపి ఎంతో సేవా దృక్పథంతో ముందుకు నడిచిన గొప్ప వ్యక్తి. క్యాన్సర్ విగ్రహం పెట్టడం అనేది ఒక కాన్సెప్ట్తో ఈరోజు ఈ కార్యక్రమం పెట్టారు. తప్పనిసరిగా అదేవిధంగా విద్యాదాత మల్లాడి సత్యలింగ నాయకుడు గారు కూడా క్యాన్సర్ విగ్రహాలు పెట్టాలనే కాన్సెప్ట్తో నాకు మన రాంబాబు వచ్చి ఎప్పటి నుంచో కళ మాకు ఈ కార్యక్రమం చేస్తాం, తప్పకుండా వీలైతే తప్పకుండా రావాలని చెప్పడం. మరి కృష్ణారావు గారు కూడా నేను ఫోన్ చేస్తారు, కార్యక్రమం పెట్టారు కదా వస్తామంటే తప్పకుండా వస్తామని చెప్పి ఎదురు కలిసి వచ్చాం. తప్పకుండా ఏదైతే మీ కళ ఉందో దానికి కూడా నా వంతు ఏ విధంగా సహకారం చేయాలో కృష్ణారావు గారు కూడా నేను మాట్లాడుకుని దాన్ని పూర్తి చేసే విధంగా ప్రయత్నం చేస్తాం. మరి ఈరోజు ఇటువంటి మంచి కార్యక్రమాల్లో మాకు పాల్గొనుకునే అవకాశం కల్పించారు. తప్పకుండా ఇప్పుడు కూడా మేము వస్తూ కూడా మాట్లాడుకున్నాం. జనవరి 28వ తారీఖు నుంచి జూలై 31వ తారీఖు వరకు ఈ 6 నెలల డబ్బులు కూడా త్వరలోనే మరలా మీ అందరికి కూడా అకౌంట్ లోకి వచ్చేలాగా మీకు యానంతోకి ముందు ఎంతమంది అయితే ఉన్నారో దగ్గర 24,500 మందికి మీకు 5,469 కుటుంబాలేమో యానానికి త్వరలోనే ఆ డబ్బులు మేము సాధిస్తాం, ఇచ్చే ఏర్పాటు చేస్తాం. నేను మొన్న అధికారులతో మీటింగ్ వెళ్ళినప్పుడు కూడా ఇన్ఫ్లుయెన్సిబుల్ గా మీరు అడిగిన మీ అగ్రిమెంట్ ప్రకారం పని పూర్తయ్యే వరకు ఇస్తామని ఒప్పుకున్నాం. నాకు కొంచెం మధ్యలో ఎక్కువ టైం అయిపోయిందని అన్నప్పుడు మీరు అలాగా పని ఆగిపోయినా కూడా ఆ టైం కూడా మీరు డబ్బులు ఇవ్వాల్సిందని చెప్పేసి అన్నాం. దాని త్వరలోనే మీకు ఆ డబ్బులు కూడా వస్తాయి. ఇంకా రావేమని కొంతమంది అక్కడెక్కడ మాట్లాడుతున్నారు. రావన్నది కాదు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ ఆ డబ్బుని మీకు వచ్చే వరకు కూడా నేను కానీ అలాగే మీ ఎమ్మెల్యే కానీ 100% నిలబెట్టి మీకు డబ్బులు వచ్చేలాగా ఏర్పాటు చేస్తానని చెప్పేసి ఈ సభ మీ అందరికి కూడా మనం చేస్తూ ఉన్నాను. ఈ కొరంగేశ్వరపురం, ఇప్పుడు దీన్ని కోరంగి అని పిలుస్తున్నారు. ఈ కొరంగేశ్వరపురంలో 1869వ సంవత్సరంలో పుణ్య దంపతులైనటువంటి శ్రీ పొనమండ వెంకటరెడ్డి శ్రీమతి మంగమాంబ దంపతులకు జన్మించాడు ఈ పొనమండ లక్ష్మణ స్వామి వర్మ. ఇది ఎన్నో అంటురోగాలతో ఎన్నో వ్యాధులతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకమంతా కూడా జబ్బుకు పడిపెడుతూ ఉంటే ఈ లక్ష్మణ స్వామి చదివిన చదువుకు విలువ లేదా అని బాధపడుతూ నా ప్రజలకు ఏదైనా చెయ్యాలని ఆయుర్వేద శాస్త్రంలో మహావిజ్ఞానం చేత సంప్రదింపు చేసి 120 రకాల ఔషధ మూలికల ద్వారా మందులు ఔషధాలు తయారు చేసి ఈ కోరంగి గ్రామంలో ఒక్క అంటు వ్యాధితో మరణించకుండా కాపాడగలిగాడు ఈ అగ్ని కులక్షత్రియుడు. ఇది నా మొదటి విజయం. నేను కాకినాడ జిల్లా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు వైసీపీ పార్టీని వీడినట్లుగా ప్రకటించారు. పార్టీలో తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని, గత ఎన్నికల ముందు గడప గడపకు ప్రచారంతో తానే ముందున్నానని ఆయన వెల్లడించారు. కాకినాడ జిల్లా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు వైసీపీ పార్టీని వీడినట్లుగా ప్రకటించారు. పార్టీలో తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని, గత ఎన్నికల ముందు గడప గడపకు ప్రచారంతో తానే ముందున్నానని ఆయన వెల్లడించారు. అయినప్పటికీ జగన్ నుండి తనకు ఎటువంటి గుర్తింపు రాలేదని, కనీసం ఎన్నికల్లో తనను ప్రచారం చేయమని కూడా అడగకపోవడంతో బాధాకరమన్నారు. కార్యకర్తల అభిష్టం మేరకు వైసీపీని వీడుతున్నట్లు దొరబాబు ప్రకటించారు. ఇప్పటికే కూటమి నేతలు తనతో టచ్లో ఉన్నట్లు చెప్పిన దొరబాబు త్వరలో కూటమిలో చేరుతున్నట్లు స్పష్టం చేశారు.
ఇది తన రాజకీయ స్వలాభం కోసం కాదని, కార్యకర్తల అభిష్టం మేరకు పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని ఒకే ఆకాంక్షతో తాను పార్టీ మారుతున్నట్లు దొరబాబు స్పష్టం చేశారు. వారు శాసనసభ్యుడిగా చేసినటువంటి పిఠాపురం ప్రజలకి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, నేను రాజకీయాల్లో ఈ 25 సంవత్సరాల్లో ఈ పిఠాపురం ప్రజలకి నా శక్తి వంచన లేకుండా ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి గౌరవం పెంచుతూ ప్రజల కష్టాల్ని నా సమస్యగా తీసుకుని వెళ్ళడం జరిగింది. గత 2-3 నెలలుగా మీ అందరికీ తెలుసు. అయితే మీరందరూ భావించవలసిన విషయం, నాకు రాజకీయాల్లో పనిచేసే తత్వమే తప్పించి ఏ పార్టీకి ఉంటే ఆ పార్టీకి గౌరవం పెంచే విధంగా, ఆ పార్టీని పెంచే విధంగా నాకు పనిచేయడం తప్పించి ఎన్నిపోటు రాజకీయాలు కానీ ఇటువంటి నాకు గత 4 నెలలుగా జరిగినటువంటి పరిస్థితుల్లో మీ అందరికీ తెలుసు. దాంట్లో భాగంగా ఈ రోజున నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను. అలాగే పిఠాపురం ప్రజలకి ఎల్లప్పుడూ కూడా నేను రాజీనామా చేసిన మరి ఏ రకంగా పార్టీ నాయకులు, మా కేడర్లు, సర్పంచులు, ఎంపీడీసీలు, కౌన్సిలర్లు అందరూ కూడా సమాలోచన చేసి వారందరి అభీష్టం మేరకు త్వరలో ప్రణాళిక మీ అందరికీ కూడా మీ అందరి సమక్షంలో నేను చేస్తాను. ఏదైనా రాజకీయ ఆశతోటి కానీ ఇంకో రకంగా కానీ నేను ముందుకెళ్ళడం లేదు. ఈ నియోజకవర్గ అభివృద్ధి, పిఠాపురం ప్రజల యొక్క భవిష్యత్తు ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉంటాను. ఈ పిఠాపురంలోనే ఉంటాను. ఈ పిఠాపురంలో మా క్యాడర్ కానీ, సర్పంచులకు కానీ, ఎంపీటీసీలకు కానీ, కౌన్సిలర్లకు కానీ అందరికీ కూడా నేను అండగా ఉంటాను. త్వరలో వాళ్ళందరితోటే నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్తానని చెప్పి మీ అందరికీ కూడా సవినయంగా నమస్కారం చేస్తూ ఆహ్వానం అమ్మ. నేను ఒక పాలసీగా కట్టుబడి ఉన్న వ్యక్తిగా నాకు పార్టీలో 2 సార్లు టికెట్ ఇచ్చిన గౌరవాన్ని పార్టీకే కట్టుబడి చేశాను. ఎక్కడా కూడా వేరే లైఫ్ రాజకీయాలు చేసి వ్యక్తిని కాదు, ఇంకానే చెప్పింది ఎకానమిస్ట్గా ఏదైతే చేస్తానో రాజకీయం చేస్తాను. ఆ వేళ కాదు మీరన్నట్టుగానే ఇంకా ఆ వేళ నేను నిర్ణయం చేశాను. నాకు వేరే పోటీ చేయమని కూడా ఆహ్వానం మాత్రం నేను ఇవ్వలేదు. మీ అందరికీ తెలియలేదు కానీ నేను చేయలేదు. కారణం ఏంటంటే ఇక్కడ ఉండే ప్రజానికి పిఠాపురం అయితే చేద్దామని పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు నేను ఒక సూచనలు సలహాలు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు నా వలన ఏ రకంగా ఉపకారం లేదు ఆ రకంగా ఉపకారం చేస్తాను. రాజకీయంగా సూచనలు సలహాలు చేస్తాను జరుగుతుంది. ఏదో అక్కడికి వెళ్ళి నేను ఏదో ఇన్ఛార్జ్ చేస్తానని అనుకుంటున్నాను కానీ నేను రాజకీయాల్లో ప్రజలు, మా నాయకులు, మా సర్పంచులు కూడా నాతోటి ప్రయాణం చేస్తున్న నాతో ఉన్నది. మీరందరూ కూడా మీతోటే నా ప్రయాణం ఉన్నారు కాబట్టి వారి కోసం నేను మీతో వెళ్తున్నాను. పార్టీ త్వరలో పార్టీ త్వరలేను
సార్ రాజీనామా చేయడానికి కారణం ఏంటి? అంటే పార్టీ అధినాయకుడితో ఇబ్బందా, లేకపోతే ఎవరితో ఇబ్బంది, మీకు ఎందువల్ల రాజీనామా చేస్తున్నారు? అధినాయకుడితో నాకు ఏ రకమైన ఇబ్బంది లేదు. నాకు 2 సార్లు తగ్గించారు, ఒకసారి శాసనసభ్యుని అయ్యాను, ఒకసారి ఓడిపోవడం జరిగింది. అధినాయకుడి ద్వారా నాకు ఏ రకమైన ఇబ్బంది లేదు. మరి ఎవరితో ఇబ్బంది ఉంది? మీ అందరికీ తెలుసు. నేను సీట్ ఇవ్వని కారణంగా అయితే అవేళ నేను రాజీనామా చేశాను. సీట్ ఇవ్వని కారణంగా నేను చేయాలనుకుంటే అవేళ నేను రాజీనామా చేశాను. ఆ రోజున కూడా నేను రెకనసిగా పార్టీకే పనిచేశాను. పార్టీ అధ్యక్షుడు అనేది ఆయన ముఖ్యమంత్రి అవడం కోసం ఆయన ఎవరు నెగ్గుతారో అనుకుని వాళ్ళ యొక్క సర్వేల ఆధారంగానూ ఇంకో రకంగానూ వాళ్ళు తీసుకుని టికెట్ ఇచ్చుకుంటారు. దాంట్లో మనం పిండం దొరవ నెగ్గుతాడంటే పిండం దొరవ వంగా గీతగా నెగ్గుతుందంటే వంగా గీతగా. అది కూటమిని దృష్టిలో పెట్టుకుని పార్టీ మారుతారా, లేదంటే నియోజకవర్గ ప్రజల దృష్టిలో పెట్టుకుంటారు? నియోజకవర్గ ప్రజలు, మా క్యాడరు, మా నాయకులు దృష్టిలో పెట్టుకుని నేను పార్టీ రాజకీయంగా నేను ఏదైనా ఇంకా ఎదుగుగలగాలి, లేదంటే ఇంకా ముందుకెళ్ళాలనే ఆలోచన ఉన్నవాడిని అయితే నేను పార్టీని దృష్టిలో పెట్టుకున్నాను. కానీ నా క్యాడరు, నా నాయకులు 25 సంవత్సరాలు కూడా నేను ఎటు ప్రయాణం చేస్తే అటు ప్రయాణం చేసిన వ్యక్తులు. ఈ రోజున మీరు అందరూ చూశారు, ఇంతమంది సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు అందరూ కూడా నాకు నేను పార్టీ రిజైన్ చేస్తున్నానన్నా కూడా ఇక్కడికి వచ్చారు అంటే మీరు అర్థం చేసుకుంటారు. ఈ మీడియా సోదరులందరూ తలతో చూస్తున్నారు. కానీ వాళ్ళందరూ కూడా రాజీనామా చేస్తానన్నా నేను ఇవాళ కాదు, మీ అందరికీ సరైన మార్గం చూపించి సరైన ఈ నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడే విధంగా ముందుకు వెళ్దాము. ప్రజలకి అన్ని రకాలుగా కూడా మనం పనిచేయవలసిన బాధ్యత. నాకు 25 సంవత్సరాలుగా ఇక్కడ ప్రధానికం ఆదరించారు. నియోజకవర్గంలో జనసేన కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో పంచాయతీ ఆవరణలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో పంచాయతీ ఆవరణలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. హెల్త్ ఆఫీసర్ కుమార్ మాట్లాడుతూ అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుండి 16 సంవత్సరాల లోపు పిల్లలు అందరికీ ప్రతి నెల మొదటి బుధవారం మరియు 3వ బుధవారం టీకాలు వేస్తామని తెలిపారు. వర్షాకాలంలో వచ్చే వ్యాధుల దృష్ట్యా ప్రతి ఇంటి చుట్టూ ఉండే పరిసరాలలో వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ పావని, ఆకుల లక్ష్మి, వెంకటలక్ష్మి, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. నా పేరు శాంతకుమారు అండి, డెసిగ్నేషన్ ఎంపీహెచ్ఓ అండి. నేను ఇప్పుడు సీజనల్ డిసీజ్ గురించి కొంచెం చెప్తున్నానండి. ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి సీజనల్గా వచ్చేది ఏంటంటే మనకి డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయి, మలేరియా జ్వరాలు వస్తున్నాయండి. అండి మనకి ఇంకోటి ఏంటంటే వాటర్ బోర్న్ కూడా డిసీజ్ ఇందులో ఉన్నాయండి. వాటర్ బోర్న్ జాండీస్ వస్తుందండి, పక్కనే ఉండి టైఫాయిడ్ జ్వరాలు కూడా వస్తున్నాయండి. దీని మీద ఏంటంటే ఇంటింటికి ఈ డెంగ్యూ జ్వరాల మీద, మలేరియా జ్వరాల మీద ఫీవర్ సర్వీస్ చేస్తున్నారండి. మన వాళ్ళు ఆశాలు, హెల్త్ అసిస్టెంట్లు అండి, ఏఎన్ఎంలు అందరూ వెళ్ళండి. చేసిన తర్వాత డోర్ టు డోర్ ఇంట్లో ఏంటి పరిశుభ్రత గురించి అండి, కొబ్బరి బొండాలు కానీ లేదా టబ్బలు కానీ ఇంట్లో నీరు నిల్వ ఉంచేది దాన్ని పరిశీలన చేసండి. దాన్ని దాంట్లో డెంగ్యూ లారం ఉంటుందండి. ఉంటే దాన్ని ఏంటంటే ఫ్రైడే కింద చెప్పండి, నీళ్ళు పంపించి దాన్ని బోర్ నుంచి దాన్ని క్లీన్ చేసుకోమని చెప్తున్నాం అండి, డోర్ టు డోర్. మళ్ళీ వెనకాల ఫ్రిడ్జ్లో కూడా ఇంట్లో లోపల ఫ్రిడ్జ్లు ఉంటాయి, డోర్ వెనక తీసుకుంటే అండి దాంట్లో లారో కూడా ఉంటుంది, దాంట్లో క్లీన్ చేయించుకోండి. ఇంకోటి ఏంటంటే చుట్టూరు పరిసరాలు డాబా స్టేర్ మీద ఇంట్లో ఫ్లవర్ వైజ్లు పెడతారండి. అందులో ఏ వాటర్ ఉన్నా డబ్బాలు నిల్వ ఉన్నా కూడా అందులో డెంగ్యూ లారో అవకాశం ఉంటుంది. ఇది హెల్త్ ఎడ్యుకేషన్ ఇస్తాం. ఇది ఏదైనా డెంగ్యూ కేసు వస్తే యాక్టివిటీస్ ఏంటంటే డోర్ టు డోర్ సర్వీస్తో పాటు ఫీల్డ్లో మనకి వీళ్ళకి మెడిసిన్స్ ఇచ్చండి. వాళ్ళకి ఏంటంటే ఇంట్లో పెట్టుకుంటే ఇంట్లో పైరత్రం కొట్టించడం, శానిటేషన్ చేయించడం అండి. మనం ఏంటంటే డ్రైనేజీల్లోని ఎబ్బెట్టు కొట్టించడం, పంచాయతీ వారు సహకారం తీసుకుని
చేస్తున్నామండి దీని మీద అండి మనం ఏమంటే ఇలా మనకి ఫీల్డ్ అంతా కూడా చాలా మండల స్థాయిలో కూడా మనం హెల్త్ సిబ్బంది కూడా చాలా అలర్ట్గా ఉన్నారండి. అలాగే మనకి డయోరియా కేసుల మీద జరుగుతుంది. ఆగస్టు 31 వరకు ఉందండి. 5 సంవత్సరాల్లోకి వచ్చే చిన్నపిల్లలు డయోరియా గుర్తించి పిల్లల్ని వాళ్ళని పిఎస్సి రిఫర్ చేయడం, పిఎస్సిలో ఒకవేళ ఇదవర్ ట్రీట్మెంట్ లీక్ రాకపోతే మనం మళ్ళీ జీహెచ్కి పంపించడం, పిల్లల్లో డయోరియా కేసులు తగ్గించడానికి ఏదైనా కనుక్కోవడం అన్నీ ఏంటంటే రిఫర్ చేయడం జరుగుతుందండి ఈ డయోరియా కేసుల మీద. దానికి అలాగే జింక్ కార్నర్ అని చెప్పేసి వాళ్ళకి ఇస్తున్నారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు డోర్ టు డోర్ పంచారండి సార్. ఏదైనా వచ్చినా కూడా అన్నీ ఇమీడియట్గా తెలియపరచమని చెప్తున్నామండి. ఈ సీజనల్ డిసీజ్ మీద ఏంటంటే వాటర్ అందరూ మరక కాసుకొని తాగమని చెప్తున్నామండి. డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు అందరికీ కూడా అండి. ఈ మధ్యకాలంలో ఎల్సిడి సర్వే జరిగింది. లెప్రసీ కేసులు గుర్తించడం అండి. వాళ్ళని ఏంటంటే మనకి పిఎస్సి తరలించడం, వాళ్ళు ఏమైనా సివియర్ కేసులు ఉంటే వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వడం అండి జరుగుతుందండి సార్. మన యాక్టివిటీస్ మనం చేసుకుంటూ వెళ్తున్నాం సార్. అదండి సార్. ఓకే. ఇక్కడ వ్యాక్సినేషన్ జరుగుతుంది. అలాగే పుట్టిన దగ్గర నుంచి మనం 5 సంవత్సరాల వరకు ఇక్కడ వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుంది. అలాగే పుట్టిన వెంటనే టీకా కాడి నుంచి ఓపీవి, ఐపీవి, బీసీజీ, గోటా, పెంట, టీసీవి వేయడం జరుగుతుంది పిల్లలే. అలాగే వ్యాక్సినేషన్ వేసిన తర్వాత వాళ్ళకి జ్వరాలు ఉన్నా ఏమన్నా సిరప్లు కానీ ట్యాబ్లెట్లు కానీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే 10 నెలలు వచ్చిన వరకు నీళ్ళు చేస్తాము. సంవత్సరంన్నరకి అలాగే సీజనల్ వ్యాధులు వస్తున్నాయి కదా, ఫీవర్ సర్వేలెన్స్ చేసి ఎవరికైనా జ్వరాలు ఉంటే పిహెచ్సికి రిఫర్ చేస్తాం. చిన్నపిల్లలకి వయసు ఎంత? చిన్నపిల్లలు పుట్టిన దగ్గర నుంచి 16 సంవత్సరాల వరకు ఇక్కడ వ్యాక్సినేషన్ చేస్తాం. అంటే పుట్టిన దగ్గర నుంచి 3 నెలల వరకు 6, 10, 14 వారాలేమో పిల్లలకి చిన్నపిల్లలకి వ్యాక్సినేషన్ చేస్తాం. 5 పూర్తి 6వ సంవత్సరం వచ్చిన వరకు డీపీటీ చేస్తాం. అలాగే 10 ఇయర్స్ 16 ఇయర్స్ వచ్చిన వరకేమో టీడీ చేస్తాం. అలాగే గర్భిణీ స్త్రీలకేమో 2 వ్యాక్సిన్ చేస్తాం. 3వ నెల 4వ నెల టీడీ వ్యాక్సిన్ వేస్తాం. అలాగే ఐరిస్ కేసులకి ప్రెగ్నెంట్ ఉమెన్కి ఐరన్ ట్యాబ్లెట్లు ఇస్తాం. అలాగే మనకి సచివాలయంలో ప్రతి నెల 4వ బుధవారం మనకి 104 వస్తుంది. వాళ్ళు డాక్టర్ గారు వస్తారు, ఫ్యామిలీ డాక్టర్ గారు. వాళ్ళకి బెడ్ రేట్ పేషెంట్కి ఇంటికి వెళ్ళి వైద్యం చేస్తారు. అలాగే షుగర్, బీపీకి ఇక్కడ అందరికీ అందుబాటులో ఉంటారు డాక్టర్ గారు. ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు. రంపచోడవరం డివిజన్ గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రంపచోడవరం నుండి బీరంపల్లి నేషనల్ హైవే 516 రోడ్డుపై కొండవాగులు పొంగడంతో డైవర్షన్ రోడ్డులు కొట్టుకుపోయిన వాహనాలు నిలిచిపోయాయి. రంపచోడవరం డివిజన్ గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రంపచోడవరం నుండి బీరంపల్లి నేషనల్ హైవే 516 రోడ్డుపై కొండవాగులు పొంగడంతో డైవర్షన్ రోడ్డులు కొట్టుకుపోయిన వాహనాలు నిలిచిపోయాయి. వ్యవసాయ కూలీలు పంట పొలాలకు వెళ్లడానికి రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. మరోపక్క దేవీపట్నం మండలం ఇందుకూరుపేట వాగు పొంగడంతో ఇందుకూరుపేట నుండి గోకవరం వెళ్లే రహదారి కట్ అయ్యి ప్రయాణికులను తీవ్ర ఆటంకం ఏర్పడింది. ఉన్నది 3 కిలోమీటర్లు దాటితే కన్నారం వెళ్ళిపోయినట్టేనండి. కన్నారం బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అన్ని శాఖల అధికారులు వారి వారి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని పి గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అన్ని శాఖల అధికారులు వారి వారి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని పి గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు. అంబాజీపేట ఎంపీపీ ఆఫీసు నందు జరిగిన మండల ప్రజా పరిషత్ సమావేశంలో ప్రజా ప్రతినిధులు లేవనెత్తిన
సమస్యలపై అధికారులు తక్షణమే స్పందించి పరిష్కార మార్గాలు చూపాలని, తదుపరి జరిగే సమావేశంలో ఇప్పుడు లేవనెత్తిన సమస్యలు మరలా పునరావృతం కాకుండా చూడాలని అధికారులను ఎమ్మెల్యే గడ్డి సత్యనారాయణ ఆదేశించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణతో పాటు ఎంపీపీ, జడ్పీటీసీ, ఎండీఓ, ఎంఆర్ఓ, పలువురు మండల స్థాయి అధికారులు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణతో పాటు ఎంపీపీ, జడ్పీటీసీ, ఎండీఓ, ఎంఆర్ఓ, పలువురు మండల స్థాయి అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కాంట్రాక్టర్తో కూడా మాట్లాడారు. వాళ్ళు ఒకటే ప్రాబ్లం చెప్తారు, సార్ మాకు రావాల్సిన కనీసం 1/4 వచ్చినా కూడా మేము ఇమీడియట్ వర్క్ స్టార్ట్ చేసి ఎంత కంప్లీట్ చేస్తాను. దాని గురించి మళ్ళీ రీసెంట్గా మాట్లాడా. ఈ గన్నవరం అంబాజీపేట రోడ్ అయితే చాలా అధ్వానంగా ఉంది. అసలు ఆ రోడ్డు గురించి ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది. కాంట్రాక్టర్ని రిక్వెస్ట్ చేశారు, మీరు ఈ వర్క్ స్టార్ట్ చేస్తే ప్రభుత్వంతో మాట్లాడి త్వరగా ఈ అమౌంట్ వచ్చేటట్లు నేను పర్సనల్గా కేర్ తీసుకుంటానని చెప్పడం కూడా జరిగింది. అయినా కూడా వాళ్ళు ముందుకు రావట్లేదు. ఎందుకనంటే ఇంచుమించు ఎన్నో కోట్లు, కోట్లు పెట్టిన అది చేసినటువంటి వర్క్ పెట్టి అంచేత దయచేసి మీరు ఎవరు ఏమనుకోవద్దు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారి దృష్టిని తీసుకెళ్ళా, అదేవిధంగా ఆర్ఎంపీ మినిస్టర్ గారి దృష్టిని తీసుకెళ్ళా. త్వరలోనే ఈ రోడ్ల యొక్క పరిస్థితి బాగుపడుతుందని నేను మనవి చేస్తాను. పక్కగా అది అడిగితే మా సంబంధం లేదంటారు. ఆక్రమణలు పంచాయతీ సెక్రటరీ గారు చూడాలని ఇది కూడా ప్రస్తావన వచ్చింది సార్. పంచాయతీ సెక్రటరీ గారు లెటర్ రాస్తామంటే మీద ఆక్రమిస్తే పంచాయతీ సెక్రటరీ చూడండి. అలా కాదు సార్, పాతగా ఆక్రమించినవి అన్ని పంచాయతీ సెక్రటరీ గారు తీయించాలి సార్. కొత్తగా ఏమన్నా వస్తే మేము అన్ని ఆబ్జర్వ్ చేసి ఆ ట్యాంక్ కనెక్షన్ కాలువలో ఇచ్చారండి. మీ పంట ఎలా పండించారు? చేరు పంట కెనాల్లో చాలా వరకు పంట కాలువలకి డ్రైన్లు అన్ని కనెక్టివిటీ చేసి ఉన్నాయి. సర్పంచ్ గారు పంటకాలంలో ఉన్న పంట కనెక్షన్స్ అన్ని డమ్మీ చేసి చెప్పారు. అయితే వాళ్ళందరికీ మేము అది అలా కాకుండా రీసెంట్గా ఈ 15 రోజుల్లోనూ మనం పక్కాగా చెట్లను పెట్టేసి కనెక్షన్ పంటకాలకు ఇచ్చారు. కాదు అంటే మిమ్మల్ని అడిగేది చిన్న విషయం. రీసెంట్గా కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు మీరు ఎందుకు అబ్జెక్షన్ చేయలేదు? రీసెంట్గా ఏమీ రాలేదు సార్, మా నోటీస్కి ఏమీ రాలేదు సార్. రీసెంట్గా ఏమీ రాలేదు సార్. మీరు ఆ నోటీస్కి రాలేదు అంటున్నారు. మీకు అన్న 15 రోజులు అన్నారు సార్. నెల అయినా ఏమైనా వచ్చిందని మనం సర్పంచ్ గారు కాపీ చేయండి. మీరు రీసెంట్ గా వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ కి మీరు యాక్షన్ తీసుకోవాలి. టైల్ డ్యామ్ తర్వాత సార్, అదే సార్ టైల్ డ్యామ్ తర్వాత సార్. మీరు ఆల్రెడీ చెప్పారు ఇప్పుడే. టైల్ డ్యామ్ వరకు మేము చూస్తాం సార్. టైల్ డ్యామ్ తర్వాత సార్ ఈ ఎక్సెస్ వాటర్ డ్రైన్లోకి వెళ్ళడం కోసం కమిటీ సార్. ఇంకా రెవెన్యూ వాళ్ళు కానీ పంచాయతీ వాళ్ళు కానీ సార్ అలాగే సార్. కెనాల్స్ మేము మెయింటైన్ చేస్తాం సార్. కెనాల్స్లో నుంచి వెళ్ళే బోధులు ఉంటాయి సార్. ఆ బోధులన్నీ రెవెన్యూ బోధులు అంటారు సార్. అవి మేము వాటి మీద ఏ వర్క్ చేయడానికి లేదు సార్. అవి మా కంట్రోల్ ఉండవు. ఇంతకుముందు రైతులు మేనేజ్ చేసుకునేవారు సార్. ఈవెన్ డ్రైన్స్లో కూడా అలాగే రెవెన్యూ డ్రైన్స్ అని ఉంటాయి సార్. అవి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఎప్పటికీ హ్యాండ్ ఓవర్ చేయలేదు సార్. ఇప్పుడు ఈ టైల్ డ్యామ్ తర్వాత ఉండేవి ఏంటంటే అక్కడ నుంచి ఎక్సెస్ వాటర్ వచ్చి ట్రైన్లోకి వెళ్ళిపోవడానికి ఒక వే పెట్టారు సార్. అది అప్పట్లో రైతులు మెయింటైన్ చేసుకునేవారు సార్. రైతులు దీన్ని బాగు చేసుకునేవారు. ఇప్పుడు ఎక్కువ ఆక్రమణ గురించి మాట్లాడేదన్నీ కూడా రెవెన్యూ బోధులు కానీ రెవెన్యూ డ్రైన్స్ కానీ ఉంటాయి సార్. నేను సార్కి చెప్తాను సార్. ఒకసారి ఏ ఆక్రమణ తీసుకున్నా సార్, పైపులు వేసారని, కప్పెట్టేసారని అవన్నీ కూడా రెవెన్యూ. చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత ఉత్పత్తుల ప్రదర్శన అమ్మకాలను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభించారు. చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత ఉత్పత్తుల ప్రదర్శన అమ్మకాలను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభించారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం ఎయిమ్స్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చేనేత ఉత్పత్తుల ప్రదర్శనలో ఆయన చేనేత ఉత్పత్తులను పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేసిన ఉత్పత్తులను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఇదైతే 80 థిక్నెస్ యాన్ థిక్నెస్ యాన్ థిక్నెస్ నెంబర్ సార్ మనం బిల్డింగ్ నుంచి యాన్ నుంచి కౌంట్ సార్ ఇది యాన్ ఉంటుంది సార్ అది నెంబర్ సార్ దాని థిక్నెస్ ఒక్కొక్క కట్టి మళ్ళీ దాంట్లో ముంచి తీస్తే కానీ అది ఆ కలర్స్ రావు. స్పెషలైజ్డ్గా చేయాలి సార్. ఇది తయండి అన్నది మనకి తెలంగాణ నుంచి తీసుకున్నారు సార్. తెలంగాణ కోసం పేరండి తర్వాత అప్పటిలో ఫోన్ చేసి దీంట్లో చాలా టైం పడుతుంది. చాలా టైం పడుతుంది అంటే ప్రాసెస్ ఎక్కువ. ఈ కార్డుకి వేరే ఉంటారండి, ఇందాక సైజింగ్ కార్డుకి వేరే ఇస్తారండి. ఆ కలర్లో ముందు తర్వాత ఒక్కొక్క అర్థాలు సార్. అప్పుడు ప్రాసెస్ ఇది ఇక్కత్ అంటే ఇదే మోడల్ అంటారు. ఇక్కత్ అంటే ఇదేనా? ఇదే సార్ ప్రాసెస్. ఇదే ప్రాసెస్ ఇక్కత్ అంటే డిజైనింగ్ మారుతుంది తప్ప మారుతుంది సార్. ఇలా మాకు ఇది మన దగ్గర స్పెసిఫిక్గా చేసేది ఏంటి మన దగ్గర అందరూ. అన్నవరం రోటరీ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. అన్నవరం రోటరీ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా అన్నవరం జూరీ శ్రీను కన్వెన్షన్ హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ నూతన అధ్యక్షులు ఎడ్ల శ్రీనివాస్, కార్యదర్శి ఘంటసాల వెంకటేశ్వరరావులను ఇన్సులేషన్ ఆఫీసర్ రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు శ్రీనివాసరావు మాట్లాడుతూ తమ క్లబ్ ద్వారా సామాజిక కార్యక్రమాలను విస్తృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ సెక్రటరీ కళ్యాణ చక్రవర్తి, డిస్ట్రిక్ట్ యాన్యువల్ ఫండ్ చైర్ రాజేంద్ర ప్రసాద్, డిస్ట్రిక్ట్ అండ్ పోలియో చైర్ నాగభూషణం, రోటరీ క్లబ్ ఆఫ్ అన్నవరం రోటరీ సభ్యులు పాల్గొన్నారు. I will faithfully execute the duties of President of Rotary Club of Annavaram, and that I will do the best of my ability support District Governor and Rotary International, and that I will uphold the Constitution and bylaws of this club. Thank you. I will fulfill duties of my office in the Rotary Club of Annavaram to the best of my ability. జూనియర్ కాలేజ్ కనీస ధర్మం మనకి అతిథిగా వచ్చిన గవర్నర్ గారికి చూస్తారు. నాలుగు చక్కటి మాట క్లాస్ ఇవ్వండి. అమ్మో వెరీ గుడ్. అలాగే మన గ్రామంలో మరి మనకి 3020 అంటే ఇచ్చాపురం నుంచి విజయవాడ వరకు ఉన్న ఇలా 84 క్లబ్లకి 84 ప్రెసిడెంట్స్ ఉంటారు. వాళ్ళందరికీ ఒక లీడర్ని గవర్నర్ అంటారు. ఇలాంటి గవర్నర్స్ ఇండియా మొత్తం మీద 45 మంది ఉన్నారు. ఇలా ప్రపంచం మొత్తం మీద 535 మంది గవర్నర్స్ ఉంటారు. మా అందరి మీద లీడర్ రోటరీ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అని అంటారు. ప్రెసిడెంట్ స్టెఫ్నీ గురించి కనెక్షన్. ఇప్పటికీ కూడా మన భారతదేశంలో పోలియో ఈరోజు 10 సంవత్సరాలు అయింది మన గర్భంగా చెప్పుకుంటాం. కారణం రోటరీ ముందుండి ఈ పెద్ద బృహత్తర కార్యక్రమాన్ని నిధులు వేసుకొని ఇన్ని సంవత్సరాలు బట్టి కూడా గత 40 సంవత్సరాలు బట్టి కూడా కార్యక్రమం చేసి ఓన్లీ 2 కంట్రీస్లోనే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మాత్రమే కొన్ని పోలియో కేసులు రిపోర్ట్ అవుతున్నాయి. ఆ రిపోర్ట్ అయిన కేసెస్ని కూడా ఎరాడికేట్ చేయడానికి ప్రపంచ దేశాలు అన్నీ కూడా కృషి చేస్తున్నాయి. కాబట్టి మనందరం కూడా ఈ పోలియో నిర్మూలన గురించి ప్రతి వాళ్ళు కష్టపడాలి. అలాగే డిస్ట్రిక్ట్ 3020 కొన్ని వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నాము. ఒకటి వాల్యూ బేస్డ్ ట్రాన్స్ఫర్.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.